ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పేరు సింధూరాణి అండి. నేను ఆగిరిపల్లి పిహెచ్సి అడినకల MLHPగా చేస్తున్నాను. 5 years అయింది నేను జాయిన్ అయ్యి కూడా. మేము ఎంతో సఫర్ అవుతున్నాము. ఈ MLHP జాబ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు అడ్డంకులు ఎదుర్కొన్నాము. ఒక గర్ల్స్గా కూడా మేము ఎంతో కష్టపడుతూ ఫీల్డ్ లెవెల్లో డ్యూటీస్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మాకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మేము ఈ ధర్నాకి దిగాల్సి వచ్చింది. ఎంతో శాంతియుతంగా మేము ఈ ధర్నాని చేస్తున్నాము. న్యాయమైన డిమాండ్స్నే మేము అడుగుతున్నాము. NHM కింద ఉన్న 188 క్యాడర్స్ అందరికీ కూడా EPFO ఇచ్చారు. ఓన్లీ CHOs మాత్రమే ఎందుకు ఇవ్వాలి? మిమ్మల్ని మేము అడుగుతున్నాము. ఇది మా ఆక్రోశం కాదు, మా ఆవేదన. మమ్మల్ని ఒక్కళ్ళనే CHO క్యాడర్ని ఒక్కళ్ళనే ఎందుకు EPFOకి మీరు ఆపారు? మాకు న్యాయం చేయాలని ఎంతో న్యాయవంతంగా మేము ఇవి అడుగుతున్నాము. అలాగే పెండింగ్ ఇన్సెంటివ్స్ని అద్దె బకాయిలు అన్నీ కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నామండి. అలాగే 6 సంవత్సరాలు నిండిన CHOస్ను కూడా అందరినీ చేయమంటలా. 10,000 CHOs కాదు, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళనైనా 6 సంవత్సరాలు నిండిన వాళ్ళనైనా కానీ CHOస్ని పర్మనెంట్ చేయమని కోరుచున్నాము. అలాగే 23% హైక్ కూడా మాకు ఇవ్వమని న్యాయవంతంగా మేము అడుగుతున్నాము. అలాగే ఆడపిల్లలుగా CHOలు ఎంతోమంది ఫీల్డ్లో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. రెంట్ బిల్డింగులు తీసుకొని, కొంతమందికి వాష్రూమ్స్ ఫెసిలిటీ లేక ఇంటికి వెళ్ళేదాకా కూడా అలా ఇబ్బంది పడితే డ్యూటీలు చేస్తున్నామండి. ఫీల్డ్ లెవెల్లో పోస్ట్నేటల్ మదర్స్, యాంటీనేటల్ మదర్స్ కూడా పిల్లల్ని చైల్డ్ని తీసుకొని వచ్చి అంత కష్టపడితే కూడా డ్యూటీలు చేస్తున్నారు లేడీస్. ఎంతో ఇక్కడ 10,000 మందిలో కూడా మెయిన్ ఎక్కువ శాతం లేడీసే ఉన్నారు. దయచేసి ఈ న్యాయమైన డిమాండ్స్ని మీరు అర్థం చేసుకొని ప్రభుత్వం CHOలకి వెంటనే న్యాయం జరిగించాలని బ్రతిమలా అడుగుచున్నాము. గవర్నమెంట్ని కోరుచున్నాము. చంద్రన్న, పవన్ కళ్యాణ్ అన్న, మీరు ఆడబిడ్డలకు ఎంతో సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. ఆడబిడ్డలుగా ఈరోజు మేము ఇంత ఎండలో రోడ్ల మీద కూర్చొని మేము ధర్నాకి దిగాము. దయచేసి మా మనవులన్నీ అంగీకరించి మా న్యాయమైన డిమాండ్లన్నింటినీ మీరు తీర్చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.